హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. ఆనియన్స్ని పొటాటోని ఒక దగ్గర ఉంచొద్దండి. ఇలా వస్తుంది కదా, వచ్చినప్పుడు అలా కొమ్ములుగా అంటే మొలకలుగా వచ్చిన ఆలుని మీరు అస్సలు తినకూడదండి. ఎందుకంటే ఆనియన్స్, పొటాటో ఒక దగ్గర అంటే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రెండు ఒక దగ్గర పెడితే పాయిజనస్గా మారుతాయి. అందులోనూ ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు ఉంచొద్దండి. ఫ్రిడ్జ్ దిగువ భాగంలో ఉన్న దాంట్లో బాక్స్లో పెట్టాలి. ఎందుకంటే ఇవి పాయిజన్గా మారుతాయి. జింజర్ గార్లిక్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అది పాయిజన్గా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు ఒక్క దగ్గర ఉంచుద్దండి. ఒక్క దగ్గర ఆలు, ఉల్లిగడ్డ ఉంచినప్పుడు ఇలాంటి మొలకలు ఎత్తినప్పుడు ఆ మొలకలుగా ఎత్తిన వాటిని తిన్నారనుకోండి, కంపల్సరీ మీకు క్యాన్సర్ వస్తుందండి. ఇది పాయిజన్ అండి. చూసుకొని ఇలా పెట్టినప్పుడు అవి పడేయడం బెస్ట్ అండి. కొంతమందికి పడేయడం ఇష్టం లేదు, కుప్పలు ఉన్నాయి తెచ్చేసుకుంటారు. ఫ్రెష్గా తిందామా అని అనుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. మీరు పొరపాటున ఇలాంటి మొలకలు ఎత్తితే మాత్రం మీరు చెట్లుగా నాటుకోండి, కానీ వంటకి మాత్రం ఉపయోగించొద్దండి దయచేసి. ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తామండి. మనం బీదవాళ్ళం కదా, లేకపోతే గొప్ప వాళ్ళకే వస్తుంది క్యాన్సర్, బీదవాళ్ళకి ఎందుకు వస్తుంది? దేవుడు ఉన్నాడు, పుట్టించాడు, ఆయన్ని చూసుకుంటాడు. నారు పోసిన ఏమంటారు కానీ, నారు పోసిన వాడు నీరు పోయడా అని. అవునండి, పోస్తాడండి. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అవివేకంగా బ్రతికే వాళ్ళకి మాత్రం నారు పోసినా నీరు పోసినా కుళ్ళిపోతాయి అన్నమాట. నీరు ఎక్కువైపోతుంది కదా, చెట్టుకి నీరు ఎక్కువైపోతే కుళ్ళిపోతుంది కదా, అట్లాగే మన జీవితాలు కూడా కుళ్ళిపోతాయి. కాబట్టి మీరు తిన్నంత వరకు సాధ్యమన్న కొద్ది తిన్నా హెల్దీ ఫుడ్ తినండి. దాంట్లో కొన్ని చిట్కాలు పాటించండి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఒక దగ్గర ఉంచకూడదు. తర్వాత అల్లం, వెల్లుల్లి ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. వీటిని కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచిన వాటిని వెంటనే తీసి ఉడికించేసి కర్రీ చేయకూడదు. కొంచెం నీళ్ళల్లో వేసి ఆ ఉప్పు నీళ్ళల్లో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ వేసి కొద్దిసేపు ఉంచి కడిగి తినండి దయచేసి. మీ జీవితం మీ చేతుల్లో ఉందండి. మూర్ఖులకు చెప్పలేం కాబట్టి మూర్ఖ స్వభావం మానండి. ఒకటే జీవితం, దాంట్లో కష్టాలు, నష్టాలు, ఆలోచించడాలు, బాధపడ్డాలు, పనికి మాలని తినడాలు, రోగాలు తెచ్చుకోవడాలు, హాస్పిటల్ చుట్టూ తిరగడాలు దయచేసి చేయకండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.